హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము 61 రియేజెంట్ టు 70 రియేజెంట్స్ వరకు చూద్దాము. సో 61 రియేజెంట్ వచ్చేసి H2 ప్లస్ పెల్లాడియం ఇథైల్ ఆక్సైడ్, ఇథైల్ ఆల్కహాల్ సో మనకి ఇక్కడ టిన్ ప్లస్ HCl లేదా ఐరన్ ప్లస్ HCl. సో ఈ రియేజెంట్ యొక్క పర్పస్ వచ్చేసి రిడక్షన్ అనేది జరుగుతుంది. సో నైట్రైట్ గ్రూప్ అనేది అమైన్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది అమ్మోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ చూడండి, ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఈ ఆల్కైల్ గ్రూపు ఒక్కొక్క హైడ్రోజన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతూ వస్తుంది. సో దీన్నే మనము అమ్మోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. సో ఒక హైడ్రోజన్ రిమూవ్ అయ్యి ఆర్ అనేది సబ్స్టిట్యూట్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ హైడ్రోజన్ రిమూవ్ అయ్యి ఇంకో ఆర్ సబ్స్టిట్యూట్ అవుతుంది. అలా క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఈ గ్రూప్ మనము గుడ్ లీవింగ్ గ్రూప్గా మనం చూడొచ్చు. దీన్ని గుడ్ లీవింగ్ గ్రూప్ అంటే ఈజీగా ఈ గ్రూప్ అనేది మనము రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ KOH ప్లస్ ప్రైమరీ హ్యాలైడ్. నెక్స్ట్ దీని యొక్క పర్పస్ వచ్చేసి ఇక్కడ SN2 రియాక్షన్ జరుగుతుంది అండ్ అమైన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ప్రైమరీ అమైన్స్. సో గాబ్రియల్ థాలమైడ్ సింథసిస్, ఇక్కడ జరిగేది SN2 రియాక్షన్. సో ఇక్కడ చూడండి, థాలమైడ్, గాబ్రియల్ థాలమైడ్ రియేజెంట్ తీసుకొని మనము ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కండిషన్ తీసుకున్నప్పుడు మనకు ప్రైమరీ అమైన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ప్రైమరీ అమైన్స్. సో సింపుల్గా హ్యాలైడ్స్ నుంచి అమైన్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ రియేజెంట్ X2 ప్లస్ ఆల్కలీ. ఆల్కలీ మీన్స్ బేసిక్ కండిషన్ NaOH లేదా KOH లేదా NaOX అండ్ KOX హైపోహాలైడ్స్ ఆర్ CaOCl2 లేదా COOH ట్వైస్ ప్లస్ Cl2. సో దీన్ని మనం హాలో ఫామ్ టెస్ట్ అంటాం, హాలో ఫామ్ టెస్ట్. సో మనకి ఏదైనా కీటోన్లో కానీ లేదా ఆల్డిహైడ్లో కానీ లేదా ఆల్కహాల్లో కానీ మిథైల్ గ్రూప్స్ ఉంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో మనకు ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మెయిన్ దీని యొక్క పర్పస్ వచ్చేసి ఇచ్చిన కాంపౌండ్లో CH3 గ్రూప్ను ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రియేజెంట్ వచ్చేసి బెనిడిక్ట్ రియేజెంట్, యాక్వియస్ కాపర్ సల్ఫేట్ సోడియం సిట్రేట్. సో ఇక్కడ చూడండి, ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అండ్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్. ఆరోమాటిక్ అంటే మనకు తెలుసు కదా, ఫినైల్ గ్రూప్ ఉంటుంది. సో మనము ఈ ఐడెంటిఫై చేయడానికి ఈ రియేజెంట్ అయితే యూజ్ చేస్తాం. కీటోన్స్కి అయితే ఈ టెస్ట్ ఇవ్వదు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ ఫెయిలింగ్ రియేజెంట్. ఫెయిలింగ్ ఏ రియేజెంట్ అంటే యాక్వియస్ కాపర్ సల్ఫేట్. ఫెయిలింగ్ బి సొల్యూషన్ అంటే సోడియం పొటాషియం టాట్రేట్ సొల్యూషన్. సో దీన్నే మనము ఈ రియేజెంట్ యూస్ చేసి మనము ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ను ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్కి టెస్ట్ అనేది ఇవ్వదు. సో అండ్ నెక్స్ట్ రియేజెంట్ టోలెన్స్ రియేజెంట్. టోలెన్స్ రియేజెంట్ అంటే సిల్వర్ నైట్రేట్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో దీన్నే మనం టోలెన్స్ టెస్ట్ అంటాం. ఈ టోలెన్స్ టెస్ట్లో ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అండ్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది కూడా మనకు కీటోన్స్ని టెస్ట్ ఇవ్వదు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రజైన్స్ ప్లస్ KOH అండ్ గ్లైకాల్స్, దీన్నే మనము ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటాం. ఈ ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అనేది బేసిక్ కండిషన్లో జరుగుతుంది. సో ఇక్కడ కార్బోనైల్స్ టు ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆక్సిజన్ రిమూవ్ అయ్యి హైడ్రోజన్స్ అనేవి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. సో చూడండి, C++O to CH2గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా C++O to CH2, ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. సో దీన్నే మనము ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్, ఇది వచ్చేసి బేసిక్ కండిషన్. అండ్ నెక్స్ట్ రియేజెంట్, జింక్ లేదా మెర్క్యూరీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HCl, ఇది చూడండి యాసిడిక్ కండిషన్. నెక్స్ట్ దీన్నే మనము క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. క్లెమెన్సన్ రిడక్షన్, సో ఇది కూడా కార్బోనైల్ టు ఆల్కేన్ గ్రూప్ CH2. సో సింపుల్గా C++O to CH2గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కార్బోనైల్ టు ఆల్కేన్, ఆక్సిజన్ తీసేయటం, 2 హైడ్రోజన్స్ని యాడ్ చేయటం. సో ఇది అసిడిక్ కండిషన్, దీన్ని మనము క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. అండ్ నెక్స్ట్ రియేజెంట్, NH2Z. సో జెడ్ అంటే మనకి ఇక్కడ అమ్మోనియా డెరివేటివ్స్, అంటే జెడ్ అంటే OH లేదా అసైల్ గ్రూప్ లేదా ఆల్కైల్ గ్రూప్. సో ఇలా మనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్పస్ వచ్చేసి అడిషన్ ఆఫ్ అమ్మోనియా అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో మనము కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ NH2లోని H2+O మైనస్ H2O రిమూవ్ అయ్యి ఇమైన్స్ ఫామ్ అవుతాయి. ఇమైన్స్ మీన్స్ కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఇమైన్స్ అంటాం. సో ఇది ఈ రియేజెంట్స్ యొక్క పర్పస్. ఇక్కడ సింపుల్గా మనము రియేజెంట్ ఏంటి, ఏ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఏ ఫంక్షనల్గా కన్వర్ట్ అవుతుందని మాత్రమే మనం చూస్తున్నాము. మెకానిజం కావాలంటే వేరే క్లాస్లో చూద్దాము. అండ్ నెక్స్ట్ రియేజెంట్, ఓకే స్టూడెంట్స్, అండ్ 71 to 80 వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.